నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అనేకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అటు టీడీపీ, బీజేపీ, జనసేన బలపడుతుంది అనుకుంటున్నారు. ఒక పక్క నుంచి బీజేపీ పొత్తులోకి కొత్తగా రావడంతో కొంతమేర ముస్లిం మైనారిటీ ఓట్లు కానీ, క్రిస్టియన్ ఓట్లు కానీ ఈ కూటమికి పడే అవకాశం లేదని మరికొన్ని వార్తలు వస్తున్న తరుణంలో ఇదిలా ఉంటే వైసీపీ కూడాను అనేకమైన మార్పులు చేర్పులతో దాదాపుగా 100 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి. వీటిలో కొంత ప్రస్తుతానికి వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అసలు గత ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో ఓడిన సీట్లు ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కైవసం చేసుకుంటుంది అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది జనసేన బలం కొంత పెరిగినా, షర్మిల బలం కొంత పెరిగినా సరే అది వైసీపీకి కొంతమేర ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే 10,000 ఆధిక్యం సాధించిన సీట్లు ఏవైతున్నాయో దాదాపుగా ఇవి 22 స్థానాలు అలాగే ఉన్నాయి. అలాగే దాదాపుగా చాలా స్థానాల్లో 20,000కు పైగా మెజారిటీ వచ్చిన స్థానాలు కూడా ఉన్నాయి. 151 సీట్లలో 20,000కు పైనే వచ్చిన మెజారిటీ వచ్చిన స్థానాలు కూడా చాలా ఉన్నాయి. కొంతమేర అభ్యర్థుల మార్పుతో కొంతమేర వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా కొంత అయోమయం ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. రోజు రోజుకి నియోజకవర్గం అలాగే పూటకొక అభ్యర్థిని మారుస్తూ వైసీపీ కొంతమేర ఇది సెల్ఫ్ గోల్ చేసుకుంటుందా అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన రేకెత్తిస్తుంది అనమాట. గత ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ విజయం సాధించిన స్థానాలు ఏవైతున్నాయో తిరిగి వాటిని మళ్ళీ మేము చేజిక్కించుకుంటాం, వాటిని కైవసం చేసుకుంటాం అని టీడీపీ, జనసేన చాలా బలంగా భావిస్తుంది. ఎందుకంటే గతంలో 2014లో వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో విజయం దాదాపుగా 102 నియోజకవర్గాల్లో విజయం సాధించిన పరిస్థితి ఉంది బీజేపీతో కూడాను అప్పుడు. అలాగే 2019లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలికైతే వచ్చింది. అంటే దాదాపుగా కొన్ని 20 నియోజకవర్గాల్లో జనసేనకు 10 నుంచి 15,000 ఓట్లు అయితే వచ్చినాయి. మరొక 19 స్థానాల్లో దాదాపుగా 40,000, 30 నుంచి 40,000 ఓట్లు మధ్యలో వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడాను ఈసారి కొంత వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. అంటే కేవలం పథకాలు ఎవరైతే తీసుకున్నారో ఈ పథకాలు రావడం వల్లనే ఈసారి ఖచ్చితంగా మేము గెలుస్తామనే ధీమా కూడా కొంత వైసీపీ శ్రేణుల్లో ఉన్న, జగన్లో ఉన్నా కూడా అవి కొంత వ్యతిరేకం అయ్యే పరిస్థితి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ పార్టీకైనా కొంత స్థిర ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈ ఓట్ బ్యాంక్ మారే అవకాశం లేదు. సో దానివల్లనే 2019లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల వాళ్ళ ఓట్ షేర్ అనేది ఎవరిది వాళ్ళకే వెళ్ళడం వల్ల ఇక్కడ వైసీపీ విజయం సాధించిందని కూడా మనం అనుకోవచ్చు. అలాగే 20,000 మెజార్టీ ఏవైతే గెలుపొందిన స్థానాల్లో అసలు అభ్యర్థులే ఈసారి అభ్యర్థులను మార్చడం వల్ల అంటే వాళ్ళలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కొన్ని విషయాల్లో ఆ యొక్క అభ్యర్థి శైలి బాగున్నా సరే అతను మార్చడం అనేది కొంతమేర అది వైసీపీకి అది ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో కన్నా ఇన్ కేస్ 2014 పక్కన పెడితే 2019లో జనసేన పోటీ చేస్తే దాదాపుగా 5+ ఓట్ షేరింగ్ ఎంతో వచ్చింది. సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక కరెక్ట్గా చూడాలంటే 5.53% జనసేనకు వచ్చింది. సో ఈ ఓట్ షేరింగ్ ఏమన్నా కొంత పెరిగితే ఒక 5 to 10% పెరిగితే కనుక అటు వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే షర్మిల ప్రభావం కూడా కొంతమేర పెరుగుతుంది. దాదాపుగా 2 to 3% షర్మిల ప్రభావం కూడా ఇక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. సో ప్రస్తుతానికైతే కేవలం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఈ నిర్ణయాలు కొంత ఇబ్బందిని కలిగించే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వైసీపీకి బలం తగ్గినా సరే జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కొంతమేర ఇబ్బందిగా అంటున్న పరిస్థితి అయితే కూడా నెలకొంది. మనం ఒకసారి 2019 రిజల్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా 151 స్థానాల్లో వైసీపీ విజయదుందుబి మోగించిందనమాట. ఇందులో దాదాపుగా 5,000 లోపు ఓట్ షేరింగ్, 5,000 లోపు మెజారిటీ వచ్చిన స్థానాలు అయితే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 12 స్థానాలు ఉన్నాయి. అలాగే టీడీపీ, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఈ నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది అని కూడా మనం భావించవచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే కేవలం 5,000 మెజారిటీ కాబట్టి. అట్లాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 నుంచి 10,000 ఓట్లు మెజారిటీ వచ్చిన స్థానాలు దాదాపుగా 22 స్థానాలు, అంటే 12 ఈ యొక్క 22 32 స్థానాలు కూడా మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది కాబట్టి కొంతమేర వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు వచ్చిన 23తో పాటు ఇప్పుడు కొంతమేర ఈ 32 స్థానాలు. అట్లాగే జనసేనకు కేవలం 1 సీటే వచ్చింది అప్పుడు. సో ఈ నియోజకవర్గాలు, ఈ 32 నియోజకవర్గాలు, 34 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమాలో ఉన్నారనమాట. అలాగే కొత్త అభ్యర్థులు మార్చడం వల్ల
కొంతమేర ఆ అభ్యర్థులు మార్చడం వల్ల సమన్వయం లోపించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సమన్వయ లోపం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని మరొక నియోజకవర్గానికి తీసుకొస్తే అక్కడున్న ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో మార్పులు చేర్పుల్లో భాగంగా ఈ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకెళ్ళి మరొక నియోజకవర్గంలో వేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం వస్తుంది. సో డెఫినెట్లీ ఇది వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే దాదాపుగా 100 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగితే 35 నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ అంతా కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే సమన్వయకర్త ఉన్నారో వాళ్ళు అక్కడున్న లోకల్ పార్టీ పరిస్థితులను అర్థం చేసుకోలేని పరిస్థితి, లోకల్ ఉన్న అభ్యర్థులను పట్టించుకోలేని పరిస్థితి కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం 2014 రిజల్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే 2014 వైసీపీకి 67 స్థానాలు వచ్చినాయి. టీడీపీకి జనసేన బీజేపీ పొత్తు ఉంది కాబట్టి దానికి సంబంధించి దాదాపు 102 నియోజకవర్గాల్లో వీళ్ళు విజయదుందువి మోగించి అధికారాన్ని నెలకొల్పారు మరి ఇక్కడ. సో 2019లో వైసీపీ పరిస్థితి చూసినట్లయితే, అంటే 2014లో 67 స్థానాలు వైసీపీకి వస్తే 102 స్థానాలు మిగతా టీడీపీ జనసేన బీజేపీకి వచ్చినాయి అనమాట. అలాగే 2019 మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 151 సీట్లతో అసలు తిరుగులేని మెజారిటీతో ఇక్కడ అధికారాన్ని అయితే చేజెక్కించుకుంది వైసీపీ. దాదాపుగా 2014 పోల్చుకుంటే 2019తో 84 సీట్లు ఎక్కువగా గెలిచారు. అంటే 67 ప్లస్ ఈ యొక్క 84 అనుకోండి. ఆ తర్వాత టీడీపీకి సంబంధించి 2019లో 23 స్థానాలు, కేవలం 23 స్థానాలు గెలిచారు. సో 179 స్థానాలు డౌన్ అయిన కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే 79 స్థానాల్లో తగ్గిపోయారు వాళ్ళు. అది 2019 పరిస్థితి అనమాట. రైట్, ఇక్కడ మనం ఎలా చూసినా సరే సీఎం జగన్ చేస్తున్న మార్పులు చేర్పులు అయితే వైసీపీని విజయ తీరానికి చేరుస్తా లేదా అని చెప్పేసి కొంత సొంత పార్టీ శ్రేణులే సందిగ్ధంలో ఉన్నారు. అలాగే పథకాలు చూసి ఓటేస్తారని ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మాకు అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ కాన్ఫిడెంట్ కూడా కొంతమేర దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది. అలాగే పరిశీలకులు అంచనా వేసేది ఏంటంటే 20,000 కన్నా ఎక్కువ ఆధిక్యంలో గెలిచిన స్థానాల్లో తాము అభ్యర్థులు అవుతామా లేదా అనేసి కొంతమంది పార్టీ ఎవరైతే మార్పుల చేర్పుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన అభ్యర్థులను వాళ్ళందరూ కూడాను, కొత్త వాళ్ళు కూడాను ఒక అభద్రతా భావంతో ఉన్నారన్నమాట. ఇది వైసీపీకి తీరని నష్టాన్ని మిగిల్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నియోజకవర్గ అభ్యర్థులుగా వాళ్ళు భరోసా నింపనంత వరకు కూడా వైసీపీ కొంతమేర గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, అది ఖచ్చితంగా. ఎందుకంటే ఎలా చూసినా సీఎం జగన్ చేస్తున్న సీట్లు వైసీపీని మార్పులు చేర్పులు కానీ ఇవన్నీ కూడా అంటే ఎడాపెడా మార్చడం, తర్వాత ఖచ్చితంగా మాకు ఈ పథకాలు చూసి ఓట్లు వేస్తారని చెప్పుకోవడం కూడా కొంతమేర అది పార్టీ శ్రేణుల్లో కొంతమేర కాన్ఫిడెన్స్ నింపే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరికీ మంచి జరిగితేనే ఓట్లు వేయండి జగన్ అంటున్నారు. కానీ కొంతమేర అపోజిషన్ పార్టీలు అనేవి ఏంటంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉంది, లేదంటే కంపెనీలో ఐటీ సెక్టార్కి సంబంధించిన జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ కొంత పెద్ద ఎత్తున యువతకి ఉపాధి ఇలాంటివి ఏమీ జరగలేదు. కాబట్టి ఈసారి వైసీపీ మీద కొంత వ్యతిరేకత ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో చూద్దాం, ప్రస్తుతానికి అసలు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడాను ఖచ్చితంగా జగన్ కానివ్వండి, వైసీపీ పార్టీని కానివ్వండి గెలుపు వరకు తీసుకెళ్తాయి అనేది కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే దాదాపుగా ఇంకా కేవలం ఒక 40 నుంచి 45 రోజుల వ్యవధిలోనే రానున్న ఎన్నికలు అయితే రాబోతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. అసలు అప్పటి నుంచి వీళ్ళంతా కూడా వైసీపీ శ్రేణులు కానీ, టీడీపీ శ్రేణులు కానీ, ఈ కూటమి అభ్యర్థులు కానీ ఎవరు ఎట్లా పనిచేస్తారు, ఎవరు జనంలో ఎక్కువ ఉంటారు, ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి పొలిటికల్ అప్డేట్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.